వెంకట నాగదుర్గారావు. ఏ ఊరు? మంగళగిరి. ఏం చేస్తూ ఉంటారు? పిండిమార. ఎలా ఉంది ఇప్పుడు వ్యాపారాలు మొత్తం? కొద్దిగా డల్గానే ఉంది. నరేంద్ర మోదీ గారు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ వస్తున్నారు శంకుస్థాపన చేయడానికి. ఏం మరి ఈసారి ఎటువంటి హామీలు ఇవ్వాలంటారు అమరావతి రాజధాని కోసం? అది ఎప్పుడు తప్పేదేం కాదుగా. ఒకసారి అంటూ నిర్మాణం జరిగిన తర్వాత దాన్ని కంటిన్యూ చేసుకోవాల్సిందే. ఈ డెవలప్ 5 ఏళ్ల కాలంలో మొత్తం కూడా గాలి కొద్దిసేశారు కదా, ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేసుకోవాల్సి వస్తుంది కదా. మరి దానికి తగ్గట్టుగా మరి ప్రత్యేకమైన హామీలు ఉండాలి కదా మనకి రాజధాని పెట్టుకోవడానికి. ఒకసారి ఇచ్చినాక రెండోసారి ఎంతవరకు ఇస్తారనేది మనం వెయిటింగ్ చేయటమే. ఓకే, అంతకన్నా మనం చేయగలిగింది ఏం లేదు. ఇస్తే తీసుకోవడం లేకపోతే ఏదో ఒకటి చేసుకోవడం ఉంటారు. ఉన్నదాంతో సరిపెట్టుకోవటమే. వరల్డ్ క్లాస్ రాజధాని ఉన్నదాంతో సరిపెట్టుకుంటే ఎలా కుదురుతుంది మనకి? మరి ప్రజెంట్గా ఉన్నదాన్ని ఒకళ్ళు వచ్చి చేశారు, ఒకళ్ళు వచ్చి చెడగొట్టారు, మళ్ళీ లైన్లోకి వచ్చారు. మనం డెవలప్మెంట్ చేయాలంటే మరి ఆయన ఎంతవరకు సహకరిస్తారనేది ఆలోచించుకోవాలిగా. అంటే మన వల్లే ఆయన అధికారంలో ఉన్నాడు కదా కేంద్రంలో, అది చేయాలి కదా మనకి. అసలు చేయనలేదుగా, కొద్ది గొప్ప చేస్తా అన్నాడుగా. ఓకే, ఇంకోటండి, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు 10 ఏళ్ల క్రితం 2 కుండల మట్టను చెంబు నీళ్ళు తీసుకొచ్చారు. ఈసారి కూడా అంతే చేస్తారు, ఏది చేయరని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఏం చెప్తారు దానికి? అప్పుడు ఇచ్చింది కూడా అదే కదా. గంగాజలం ఇచ్చారు, భూమాతలో మట్టి కలుపుకోమన్నారు. దాంతో పునాది చేయాలి, నీటితో కట్టుబడికి కలుపుకోవాలి. అదే తీసుకొస్తారు, ప్రత్యేకంగా ఏం తీసుకురారు అంటున్నారు. మరి ఆయనగా తెచ్చేది అదేగా. కాకపోతే దాని ఇచ్చే డబ్బులు మనం సద్వినియోగం చేసుకోవడంలో మన గొప్పతనం ఉంది. ఓకే అండి, ఇంకా మన అమరావతి కట్టడానికి పెట్టే ప్రతి రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం జేబులో నుంచి తీయట్లా, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొస్తుంది, లేకపోతే ప్రపంచ బ్యాంకు నుంచి రుణాలుగా తీసుకొస్తుంది. అది మొత్తం మరి సకాలంలో అందుతాయా మనకి కంప్లీట్ చేసుకోవడానికి ప్రాజెక్టు? సకాలంలో అందినా అందకపోయినా ఆ తెచ్చిన రుణాన్ని ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం భరాయించాల్సిందే. ఈ పన్నుల రూపాయన కానీ, ఇంకో రూపాయన కానీ, కరెంటు రూపాయన కానీ, లేదా పెట్రోల్ రూపాయన కానీ, లేదా విద్యుత్ రూపాయన కానీ, మరలా తెచ్చే రూపాయి మన జేబు నుంచి పోవాల్సిందే రేపటి రోజున అంటారు. ఎప్పుడైనా మన జోబుల నుంచి వెళ్ళాల్సిందే. విడిగా ఎవరి జోబులో సొమ్ము ఎవరు బయటికి తీరుగా. రియల్ ఎస్టేట్ ఎలా ఉందండి ఇక్కడ? ప్రస్తుతానికి స్టడీగానే ఉంది, కానీ అంతగా అప్ అండ్ లేదు, అప్ అండ్ డౌన్ లేదు. జగన్ హయాంలో ఎంత ఉంది ఒక ఎకరం, ఇప్పుడు ఎలా ఉంది? అది నాకు అయితే రేట్లు తెలియదు. రేట్లు ఏం ఐడియా లేదా? లేదు. ఇన్ కేసు ఈ 5 ఏళ్ల కాలంలో మళ్ళీ ప్రభుత్వం మారిపోయింది అనుకోండి, రాజధాని విషయం మళ్ళీ మొదటికి వస్తుందా, లేకపోతే అలానే కంటిన్యూ అవుతుందా? ఒకసారి దెబ్బతిన్నాక రెండోసారి జాగ్రత్త పడతాడుగా ఎవరు వచ్చినా. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడుకోవటం. అయితే వీళ్ళు కంప్లీట్ చేస్తారంటారు? చెయ్యాలిగా, ఇక చేయక తప్పదుగా. ఆయన పునాది చేసి ఆయనే చేసుకోవాలిగా. మన ఇంటిని మనమే కట్టుకున్నట్టు మనం చేసుకోవాల్సిందేగా. అది